రామాయణం 17 దశరథుడి మరణం. సీతారాములు ఎప్పుడైతే అంతఃపురం నుంచి అవతలకి కాలు పెట్టారో అప్పుడే అంతఃపుర భవనాలన్నీ కడతప్పుతాయి. అంతవరకు పట్టాభిషేక మహోత్సవం పేరుతో సందడిగా కనిపించిన వీధులన్నీ వెలవెలబోతుంటాయి. కైకేయి మందిరాన కటిక నేలపైనే కూలిపోయిన దశరథుడు కన్నీళ్ల పర్యంతమవుతుంటాడు. తన రాముడు లేని రాజ్యాన్ని తాను చూడలేనని చెప్పి అడుగు బయటికి వేయకుండా అక్కడే రోదిస్తూ ఉంటాడు. వశిష్ఠ మహర్షి అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. తాను ఎవరికీ ఏ అపకారం చేశానని చెప్పి ఇంతటి శిక్ష విధించావు? అంటూ దశరథుడు దైవాన్ని తలచుకుంటూ ఉండగా గతంలో జరిగిన ఒక సంఘటన ఆయన కళ్ల ముందు కదలాడుతుంది. ఆ సంఘటన కారణంగానే తనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే విషయం దశరథుడికి అర్థమవుతుంది. ఆ రోజున జరిగిన ఆ సంఘటన పదే పదే అతని మదిలో మెదులుతూ ముల్లులా పొడుస్తూ ఉంటుంది. ఆ బాధను మరిచిపోవడానికి ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఆయన ఏ దిక్కుకు తిరిగినా ఆ దృశ్యమే కళ్ల వాకిళ్లలో నిలుస్తూ ఉంటుంది. ఒకసారి దశరథ మహారాజు వేటకు వెళతాడు. అలా ఆయన క్రూరమృగాలను వేటాడుతూ దట్టమైన అడవిలో ముందుకు వెళుతుంటాడు. ఆ సమయంలో ఒక పొదల చాటున ఏదో అలికిడి అవుతుంది. ఏదో మృగమే అక్కడ ఉండి ఉంటుందని భావించిన దశరథ మహారాజు గురి చూసి బాణం వదులుతాడు. ఆ బాణం వెళ్లిన దిశ నుంచి అమ్మా అంటూ ఒక అరుపు వినిపిస్తుంది. దాంతో దశరథుడు పరుగున అక్కడికి వెళతాడు. తన బాణం దెబ్బకి విలవిలలాడుతున్న ముని కుమారుడిని చూస్తాడు. తాను చేసిన పనికి ఎంతగానో బాధపడతాడు. తన పేరు శ్రవణకుమారుడని చెప్పిన ఆ ముని కుమారుడు అంధులైన తన తల్లిదండ్రులు అక్కడికి దగ్గరలోనే ఉన్నారని చెబుతాడు. వాళ్లకి దాహంగా ఉండటంతో మంచినీళ్ల కోసం ఆ కొలను దగ్గరికి వచ్చానని అంటాడు. వెంటనే మంచినీళ్లు తీసుకెళ్లి వారి ప్రాణాలను నిలబెట్టమని చెప్పి తన ప్రాణాలను వదులుతాడు. దశరథుడు ఒక దొన్నెలో మంచినీళ్లు తీసుకుని ఆ ముని దంపతుల దగ్గరికి వెళతాడు. తమ కుమారుడు ఏమయ్యాడని అడిగిన ఆ దంపతులకు జరిగింది చెబుతాడు. దాంతో తమ మాదిరిగానే పుత్రశోకంతో తనువు చాలించమని శపించి వారు మరణిస్తారు. ఆ శాపం గుర్తుకురాగానే దశరథుడు మరింతగా కుమిలిపోతూ కూలిపోయి మరణిస్తాడు.